అధ్యాయము యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనము అందరం కలిసి చదువుదాం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించెదరు, ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియచేయుదురు, యెహోవా నన్ను రక్షించువాడు. చాలు. మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు తెలియపరుస్తున్నాను. దేవుడు మన మధ్య ఉన్నాడు. నేను చాలా బలహీనుడిని. అంటే ఏదో మీరు మెచ్చుకోవడానికి చెప్తారని కాదు, కానీ యథార్థంగా చెప్తాను. నేను ఎంత బలహీనుడినో కొంత మటుకు డానికి తెలుసు. నేను ఏదైనా ఇచ్చేసినప్పుడు ప్రభువుని నేను అడుగుతూ ఉంటా, ప్రభువా మరి ఇక్కడ తీసుకొచ్చావు, మరి వాళ్ళు ఏమన్నా నా మీద ప్రేమతో పిలిచారా, లేకపోతే ఇది నీ ఏర్పాటా, మరి ఈరోజు దినాన ఆరాధన వర్తమానం నేను ఏమి ఇవ్వాలి అన్నట్టుగా ప్రభువుని నేను అడుగుతూ ఉంటాను అన్నమాట. అది నాకున్నటువంటి బలహీనత. మీ సంఘంగా ప్రార్థన చేసి తీర్మానం చేసినప్పటికీ నాకున్నటువంటి ఇదనమాట. ప్రభు వాళ్ళు నన్ను మీద ప్రేమతో పిలిచారేమో, నేను యోగ్యుని కాదు కదా, మరి ఎట్లా ప్రభు అనుకుంటా కొంత నేను సతమతమవుతూ ఉంటాను. నేను దారిలో వచ్చేటప్పుడు ఇదే పాట పాడుకుంటా వచ్చా, ఓ నాదు యేసురాజా నిన్ననే. చాలా సంతోషమైందనమాట. ప్రభా నువ్వు మా మధ్య ఉన్నావు, నువ్వు మమ్మలను నడిపిస్తూ ఉన్నావు, అంతే కదా. నా హృదయంలో ఉన్నటువంటి ఆ పాట ఇక్కడ ఉన్నటువంటి సహోదరులకు దేవుడు ఆ తలంపు ఇవ్వడం, మనమందరం కలిసి ఆ పాటలో మనం చూస్తాం కదా, ఓ నాదు యేసురాజా నిన్నునే స్తుతిస్తా, నిత్యము స్తుతిస్తా, స్మరించేదా నీ క్రియలను, వర్ణించేదా నీ మంచి తనం. అదే పాట నేను పాడుకుంటా వస్తూ ఉన్నా. ఒకవేళ అదే ఉంటే మంచిది అనుకుంటా వచ్చినాను. ఆ పాట పాడినప్పుడు నా కంట్లో నీళ్ళు వచ్చాయన్నమాట. ప్రభా నువ్వు మా ప్రార్థన వింటా ఉన్నావు, నువ్వు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, మా ఆరాధనలు అంగీకరించడానికి, మా ఆరాధన అందుకోవడానికి నువ్వు మా మధ్య ఉన్నావు, అంతే కదా. ప్రభు పాట ద్వారా మనమందరం ప్రభువును ఆరాధించినాం, ప్రభు మన ఆరాధన అంగీకరించినాం. కాబట్టి చిన్న మందగా మనం ఉన్నప్పటికీ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడు తన ఆత్మచేత మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అది ఆ మాట. అది నేను చాలా బలహీనం అనమాట. ఏదైనా కలిగినా నేను దేవునితో, గతంలో నాకు జరిగిన పోరాటాల్లో కూడా నేను ప్రభువుని అడుగుతూ వచ్చా, ప్రభు నేను ఏమైనా తప్పు చేశానా, పొరపాటు చేశానా, ఏంటి నా పరిస్థితి అని నేను ప్రభువుని ఎక్కువగా అడుగుతూ వచ్చినప్పుడు దేవుడు నాకు సంవత్సరం వాగ్దానం ఇచ్చాడు, నా మందిరమును మీ మధ్య ఉంచేదాన్ని. అంటే నేను ప్రభువుని నేను ఏమడిగామని అంటే, రక్షణ పొందిన తర్వాత ప్రభు నేను నీ మందిరమును విడిచిపెట్టనని చెప్పినవాడిని అనమాట. ఎంత మంచి అంటే ఫంక్షన్స్ ఉన్నా నేను దేవుని మందిరానికి వెళ్ళేవాడిని, ఎంత గొప్ప ఫంక్షన్స్ ఉన్నా కూడా నేను మందిరానికి వెళ్ళేవాడిని. అయితే పరిస్థితులు కొంత చాలా అంటే నేను మీకు వివరంగా చెప్పలేను, కానీ అలాంటి పరిస్థితుల్లో ప్రభు నేను అడుగుతూ వచ్చిన, ఏంటి ప్రభువా ఇట్లాంటి తీర్మానంతో ఉన్న నేను ఇట్లాంటి పరిస్థితి అయిపోయింది ఏంటి అని ప్రభుని అడుగుతూ వస్తే ప్రభు చెప్పాడు, నా మందిరమును ఎక్కడ ఉంచుతా అన్నాడు, నీ మధ్య. అంటే అప్పుడు నేను సంతోషం, ప్రభువా నీ మందిరాన్ని ఎక్కడ ఉంచుతానన్నాడు, నా మధ్య. కాబట్టి నేను తలంపు ఏంటంటే, అంటే ప్రభువును అనుమానించకూడదు, ప్రభువును మనం శంకించకూడదు, ప్రభువును మనం శోధించకూడదు, కానీ నాకున్నటువంటి బలహీనత అనమాట అది. కాబట్టి నా కోసం ప్రార్థన చేయండి. నేను మీదేదో మీ కోరినంత భక్తిపరుని కాదు, మీరు కోరినంత ఆత్మీయుని కాకపోయినా నా కొరకు మీరు ప్రార్థన చేయండి, దేవుడు నన్ను బలపరిచి వాడుకున్నట్లు. సరే, ఇది ఇందాక మనం చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 19వ వచనం. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, ఈ దినమున నేను సజీవునై నిన్ను స్తుతి. ఇది హిజ్కియా చెప్పిన మాట. హిజ్కియా అంటా ఉన్నాడు, ఈ దినమున తను ఎలాగున్నాడంట, సజీవుడుగా ఉన్నాడు. చూడండి, తన జీవితంలో ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తా వచ్చినాడంటే, యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము
మొదటి వచనం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము ఏం కలిగిందంట? హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. కొన్ని రోగాలు వస్తాయి, జ్వరాలు వస్తాయి, బీపీ ఉంటాయి, షుగర్లు ఉంటాయి. అయితే ఈ రోగం ఎట్లాంటి రోగం అంట? హిజ్కియాకు వచ్చిన రోగము మరణకరమైన రోగం. అంటే తనకు మరణకరమైన రోగమును తాను పొందుతూ వచ్చినాడు. అలాంటి రోగమును తాను అనుభవిస్తూ వచ్చినాడు. కాబట్టి అలాంటి హిజ్కియా తను ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? నేను నేటి దినమున ఎలాగున్నాడు? సజీవుడుగా ఉన్నాడు. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 7వ ఇట్టి మరణములకు లోనగు శరీరము నుండి, అంటే పౌలు భక్తుడు కూడా ఏమంటా ఉన్నాడు? నేను మరణమునకు లోనై ఉన్నాను, నన్ను ఎవడు విడిపించు. హిజ్కియా జీవితంలో మరణకరమైన రోగం వస్తా వచ్చి పౌలు భక్తుడు కూడా అంటా ఉన్నాడు, మరణమునకు నేను లోనైన వాడను. సందేహం లేదు, అందరికీ మరణము వచ్చింది. ప్రసంగి గ్రంథంలో రాయబడుతుంది కదా, ఏముంది? మనుషులందరికీ మరణము వచ్చు. కాబట్టి అందరికీ మరణం ఉంది. ఏ మరణం? రెండవ మరణం. మొదటి మరణం ఉంది, రెండవ మరణం. అయితే హిజ్కియా తన జీవితంలో ఆ మరణము నుంచి తప్పించబడ్డాడు. చూడండి ఎలాంటి మరణము చూస్తూ వచ్చినట్లయితే తెలిసిన విషయమే. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 17వ వచనం. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి, ఎక్కడికి వెళ్ళేవాడంట తను? నాశనమగు గోతి. ఎలాంటి మరణం అంటే అది? ఎక్కడ నడిపించే మరణం అది? నాశనమగు గోతి. అటువంటి గోతికి, నాశనమగు గోతి నుండి నువ్వు నన్ను విడిపించితివి. కాబట్టి నీవు నేను మనమందరము కూడా ఏ మరణానికంటే నాశనమును మరణం. ఇంకా రాయబడుతుంది కదా, చూడండి రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదవండి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము అనుభవించారు. ఎవరు అనుభవించారంట మరణము? ఎవరు? ఆయన అనగా యేసు ప్రభు ప్రతి మనిషిని కొరకు ఏమనుభవించినాడు? అంటే మనం అందరము మరణానికి పాత్రులం. ఏ మరణం అది? నాశనమగు గోతి అన్నమాట. నా పాతాళం, దేవునికి వాక్యం రాయబడుతుంది కదా, పాపము చేసిన వారిని పాతాళము పట్టుక. ఇంకా రాయబడుతుంది కదా కీర్తన గ్రంథంలో అనుకుంటాను, మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అంటాడు. ఏ మరణం అంటే అది? కింద రాయబడుతుంది, పాతాళ వశము కాకుండా తన్ను తాను తప్పించుకుని వాడు ఎవడు. అంటే ఏ మరణం అదంటే నాశనమగు గోతి. రెండవదిగా చూస్తూ వచ్చినట్లయితే అది పాతాళం అన్నమాట. కాబట్టి హిజ్కియా అంటా ఉన్నాడు, ప్రభువా నా ప్రాణమును నాశనమగు గోతి నుండి విడిపించబడ్డానికి కారణం ఏంటయ్యా అంటే ఇక్కడ రాయబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఆయన ప్రతి మనిషిని కొరకు ఏం పొందినాడంట? మరణమును అనుభవించినాడు. అనగా నా మరణమును యేసు ప్రభు, నీవు నేను మన పాపమును బట్టి మనము మరణించవలసి ఉండగా, చావవలసి ఉండగా, లేకపోతే పాతాళమునకు వెళ్ళవలసి ఉండగా, లేకపోతే నాశనమును గోతిలో ఉండవలసి ఉండగా ప్రభు మన కొరకు ఏం పొందినాడు?
మరణమును అనుభవించు. ఇంకా రాయబడుతుంది కదా హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. చాలు ఏమంటా ఆయన మరణమును అనుభవించినాడు, మరణమును పొందుతూ వచ్చినాడు. మరణం పొందడానికి ఎవరు పాత్రలు? పాపము చేయువాడే మరణము పొందడు. పాపము వలన వచ్చు జీతము మరణం. మరణం ఎవరికి ఉంది? పాపము చేసిన వారికే. యేసు ప్రభు పాపము చేయలేదు. రాయబడుతుంది కదా మొదటి పేతురు రాసిన పత్రిక, చాలు మొదటి పేతురు 2వ అధ్యాయం 22 రాయబడుతుంది, ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు. ఆయన పాపమే చేయలేదు. ఇంకా రాయబడుతుంది కదా మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన పాపము చేయలేదు, ఆయన యందు పాపము లేదు, ఆయన పాపము ఎరగలేదు. అయితే పాపము వలన వచ్చు జీతము మరణమైండగా, అనగా నీవు నేను మనము మరణించవలసి ఉండగా, పాపము చేయని ప్రభు, పాపము లేని ప్రభు ఏం చేయబడ్డాడు? మరణము పొందుతూ వచ్చినాడు. కాబట్టి ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించాలి. ఏంటంటే ప్రభువా, నా పాపములు బట్టి నేను మరణించవలసి ఉండగా, నేను నాశనమును గోతికి వెళ్ళవలసి ఉండగా, నేను పాతాళమునకు వెళ్ళవలసి ఉండగా, నా కొరకై ప్రభు ఏం పొందినాడు? మరణమును పొందుతూ వచ్చినాడు. ఎటువంటి మరణం అది? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంది కదా, ఏం మరణం అంటే అది? సిలువ మరణం. ఏ మరణం అది? సిలువ మరణం. సిలువలో మన కొరకు గాయపరచబడ్డాడు, సిలువలో మన కొరకు కొట్టబడ్డాడు, సిలువలో తన స్వరూపాన్ని సొగసును కోల్పోతా వచ్చినాడు, తన వీపంతా చాలుగా దున్నబడతా వచ్చి రాయబడుతుంది కదా. చూడండి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం, 3-4 చదవండి మా. నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించాడు. ఆయన శరీరమునకు యేసు ప్రభు వారి యొక్క శరీరమునకు ఏం చేయబడింది? పాపమునకు శిక్ష విధించాడు. అనగా శిక్ష ఎవరికి ఉంది? పాపము చేసిన వారికి శిక్ష. అయితే యేసు ప్రభు ఏ పాపము చేయలేదు. రాయబడుతుంది కదా, పిలాతు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా పిలాతు అంటాడు, ఈయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈయన యందు ఏ పాపము లేదు. కాబట్టి యేసు ప్రభులో ఏ పాపము లేకపోయినప్పటికీ యేసు ప్రభువు మన పాపపు శిక్షను పొందుతూ వచ్చినాడు. కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రభువును మనం ఆరాధించాలి. ప్రభువు మన పాపపు శిక్షను ఆ సిలువలో పొంది మన కొరకై ఆ సిలువలో మరణిస్తూ వచ్చినాడు. చూడండి ఎవరి కొరకు మరణించినాడంట? అది రాయబడుతుంది రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, 5వ అధ్యాయము 6వ వచనం నుంచి చదవండి. భక్తిహీనుల కొరకు చనిపోయినాడు. ఎవరి కొరకు చనిపోయినాడు ప్రభు? మంచివారి కొరకు కాదు, ఎవరైనా మనం చేస్తే, ఎవరికైనా హెల్ప్ చేసేకపోతే ఏమంటారు? చేస్తే ఎవరికైనా మంచివానికి నేను చెయ్యి, అట్లాంటి ఎందుకు చేస్తావు అంటారు ఎవరన్నా. అవునా కదా? సహజంగా ఎవరికైనా మనం ఏదైనా ఇస్తే పోయిపోయి అట్లాంటి నీకు ఇస్తావు. ఇప్పుడు తాగుబోతుకి పోయి మనం 10 రూపాయలు ఇచ్చినామనుకో, బాగా ఇచ్చినామంటారా? మన పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారు? డానీ అన్న నన్ను ఉన్నాడు అనుకో, ఏమంటాడు? ఎందుకన్నా తాగుబోతుకి ఇచ్చినామంటాడు. అవునా కదా? అయితే ప్రభు ఎవరికి చనిపోయినాడు? భక్తిహీనుల కొరకు. ఇంకా చూస్తూ వచ్చినట్లయితే చూడండి 8వ అధ్యాయం 8వ వచనం చదవండి.
ఎవరి కొరకు చనిపోయినాడు? పాపుల కొరకు చనిపోయినాడు. పాపులమైన మన కొరకు చనిపోతా వచ్చినాడు. కాబట్టి ఇంకా రాయబడుతుంది కదా 10వ వచనంలో కూడా, శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా. కాబట్టి మనము శత్రువులము, పాపులము, భక్తిహీనులము, పాపమునకు శిక్ష పొందవలసిన వారము, నాశనముకు గోతిలో ఉండవలసిన వారము, పాతాళమునకు వెళ్ళవలసిన వారం. అలాంటి మనలను ప్రభు శిలువ మరణము పొంది పాపపు శిక్షను అనుభవించి ఏం చేయబడ్డాడు? రాయబడుతుంది కదా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ. కాబట్టి యేసు ప్రభు ఆ శిలువలో మరణించి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మరణపు ముళ్ళును ప్రభు ఏం చేసినాడు? విరిచివేశాడు. నీకు నాకు ఏం లేదు, మరణము లేదు. రాయబడుతుంది కదా యోహాను సువార్తలో, ఆయన విశ్వాసం ఉంచువాడు ఏమంట మరణములో నుండి జీవంలోనికి. ఒకప్పుడు మనమందరము దేనికి పాత్రలము? మరణానికి, ఆ నిత్య నరకానికి, నిత్య నాశనానికి, ఆ నిత్య పాతాళానికి మనమందరము పాత్రులం. అయితే ప్రభు మన కొరకై ఆ సిలువలో మరణించి, సిలువలో మన దోష శిక్షను అనుభవించి చనిపోవుట ద్వారా, తిరిగి లేచుట ద్వారా ఎవరైతే మనము విశ్వసించినారో వారికి ఏం లేదు ఇప్పుడు మరణములో నుండి. చూడండి, ఒక మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుదామా. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనం అందరం చదువుదాం. ఏలయనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును ఏం చేశాడంట? ధారపోసినాడంట. ఇందాక కూడా పాడుతూ వచ్చినాం. ప్రియముగా అర్పించినాడంట. ఇష్టపూర్వకముగా తన ప్రాణం ఏం చేసినాడు? ఆ శిలువలో అర్పించినాడు, ధారపోసినాడు. ఎందుకంటే నీవు నేను మనము ఆ నిత్య నాశనంలో ఉండకూడదని, ఆ పాతాళంలో ఉండకూడదని, ఆ వేదనలో మనం ఉండకూడదని, ఆ శాపములో మనం ఉండకూడదని మన కొరకు ప్రభు తన ప్రాణమును ఆ శిలువలో ఏం చేశాడు? ధారపోసాడు. ప్రియముగా, కష్టముగా కాదు, ఇబ్బందిగా కాదు. కాబట్టి ఈ ఉదయ కాలంలో ప్రభువును మనము ఆరాధించాలి, ప్రభువును మనము స్తుతించాలి. అందుకోసమే హిజ్కియా అంటా ఉన్నాడు, ప్రభువా నేనేం చేస్తాను, నేను ఏం చేస్తా అంటున్నాడు. చూడండి, నేను సజీవుడనై ఈ దినమున నేను నిన్ను ఏం చేస్తా ఉన్నా? స్తుతిస్తా ఉన్నా. సజీవులు, మనము సజీవులుగా ఈ దినాన దేవుని మందిరంలో ప్రవేశించబడ్డాం. అంత మాత్రమే కాదు, ఆ రెండో మరణం నుంచి కూడా మనము తప్పించాం. మనకు ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఏంటని? ఒకవేళ నేను చనిపోయినా నేను ఎక్కడుంటా? ఆ నాశనమను గోతిలో నేను ఉండాలి. ఆ పాతాళములో నేను, ఆ ధనవంతుడు అనుభవించిన వేదన పడుతున్న ఆ వేదనకరమైన స్థలంలో నేను ఉండాలి. ఎక్కడుంటాను నేను? నెమ్మది గల స్థలములో, యుగ యుగములు శాంతి కలిగినటువంటి నిత్య రాజ్యములో, దైవ సమాధానముతో, పరిశుద్ధాత్మ యందలి ఆనందముతో కూడినటువంటి రాజ్యములో నేను ఉంటానటువంటి నిరీక్షణ మనకందరికీ ఉందన్నమాట. కాబట్టి హిజ్కియా అంటా ఉన్నాడు, ప్రభువా ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్ను స్తుతిస్తాను. కాబట్టి మనము ఈ దినాన బేతేలులో సజీవులముగా దేవుని సన్నిధిలో చేరగలుగుతా వచ్చినాం. అంత మాత్రమే కాదు, ఆ రెండవ మరణము నుంచి మనం తప్పించబడేట కొరకై ప్రభు మన కొరకు ఏం పొందినాడు? ఆ శిలువ మరణమును పొందినాడు. కాబట్టి ఆ మరణమును పొందుట ద్వారా మనకి ఇప్పుడు ఏం లేదు ఆ రెండవ మరణము లేదు, నిత్య జీవం. ఏం జీవం అది? నిత్య జీవం. కాబట్టి యుగ యుగం నుండే ఆ రాజ్యానికి మనకు వారసులుగా చేసిన ప్రభువును, సజీవులమైన మనము ప్రభువును ఆరాధన చేస్తాం.